ఓకే. ఇక్కడ మనకి ఎక్సెప్షన్ అనేది రైజ్ అయింది. ఆల్రెడీ ఈ సెషన్ సింధుకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రికార్డ్ చేసి పెట్టినట్టున్నాను. ఎనీహో ఓకే. ఓకే. ఇప్పుడు ఎక్సెప్షన్ అనేది లైన్ నెంబర్ 8 దగ్గర రైజ్ అయింది. అక్కడే మనకి రైజ్ అయింది ఎక్సెప్షన్ లైన్ నెంబర్ 8. కానీ లైన్ నెంబర్ 8 తర్వాత మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి? మనకి నియర్లీ 10 లైన్స్ ఉన్నాయి. అంటే 10 లైన్స్ ఆఫ్ కోడ్ వేస్ట్ అయిపోయినట్టే కదా మనకి. అంటే ఇక్కడ మనకి బిజినెస్ లాజిక్ లో జస్ట్ ప్రింటింగ్ స్టేట్మెంటే. కాకపోతే ఇంక ఇది కాకుండా మనకి బ్యాంకింగ్ అప్లికేషన్స్, నెక్స్ట్ ఈ కామర్స్ అప్లికేషన్స్ అయితే మనకి చాలా వాల్యుబుల్ థింగ్స్ కదా. ఎవ్రీ లైన్, ఎవ్రీ పార్ట్ ఇంపార్టెంట్ కదా. సో మనకి ఎక్సెప్షన్ రేజ్ అయినప్పటికీ రిమైనింగ్ కోడ్ అనేది వేస్ట్ కాకూడదు. మన మెయిన్ ఎయిమ్. సో అలా వేస్ట్ కాకుండా ఉండటానికి మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ మనం ఏదైనా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసామండి, ఏదన్నా చూడండి, ఏదైనా కాన్సెప్ట్ అప్లై చేసామా? పైకి వెళ్ళండి. ఇది నార్మల్ బేసిక్ అంటే ప్లెయిన్ కోర్ జావా ప్రోగ్రామ్ ఇది. ఓకేనా? మై ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డాట్ జావా ఓపెన్ చేయండి. ఒక ప్రోగ్రామ్ సేమ్ బిజినెస్ లాజిక్ మనం ఇంతకు ముందు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో సేమ్ బిజినెస్ లాజిక్ ని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేసుకుని చేసాం. చూడండి, మనకి కాకపోతే ఏంటంటే మెయిన్ బిజినెస్ లాజిక్ ట్రై లో రాసాము. ఏదైనా ఎక్సెప్షన్ వస్తే ఏదైనా పర్టికులర్ ప్లేస్ లో మనకి ఎక్సెప్షన్ వచ్చిందని మనకు అనిపించినప్పుడు దాన్ని మనం ట్రై క్యాచ్ మెథడ్ లో రాసాం. అదే కదా మనం ఇప్పుడు ట్రై మెథడ్ లో ఏం రాస్తాం? మన బిజినెస్ లాజిక్ రాస్తాం. మనకి అంటే యాజ్ ఏ ప్రోగ్రామర్ గా మనకు కూడా కొంచెం అంటే ఒక డౌట్ఫుల్ గా ఉంటాయి కదా కొన్ని కాన్సెప్ట్స్. అలా మనకి ఏదైతే అనిపించిందో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ట్రై క్యాచ్ మెథడ్ లో రాసి ఎక్సెప్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్న దానికి మనం ట్రై క్యాచ్ రాస్తాం. అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనకి ట్రై క్యాచ్ లో ట్రై మెథడ్ లో బిజినెస్ లాజిక్ రాసాం. ఏం రాసాం? సేమ్ ఫర్ లూప్, ప్రింటింగ్ ఆఫ్ ద ఫర్ లూప్ ఐటరేషన్స్. ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఫర్ ట్రై మెథడ్ లో ఏదైనా ఎక్సెప్షన్ రైజ్ అయితే క్యాచ్ మెథడ్ కి అది మ్యాప్ అవ్వాలి. ఓకేనా? అంటే ఇక్కడ మనము డైరెక్ట్ గా సబ్ కేటగిరీస్ ఏం రాయాలి, సింగిల్ ఎక్సెప్షన్ రాసాం. అంటే అట్ దిస్ లెవెల్ మనకి సబ్ కేటగిరీస్ ఆఫ్ అంటే మనకి ఎక్సెప్షన్స్ తెలియదు కాబట్టి డైరెక్ట్ గా మెయిన్ ఎక్సెప్షన్ ఇచ్చేసాం. ప్రాబ్లం అంటే మనం ఒకవేళ ఇన్ కేసు మన సిస్టమ్ స్టార్టింగ్ లో కొన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం అని చెప్పేస్తాం మనం. గ్రాడ్యువల్లీ కొద్ది 1 year 6 months అట్లా అయితే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, సంథింగ్ ఏదో స్క్రీన్ బ్లింక్ అవుతున్నాను, లేకపోతే సిస్టమ్ హ్యాంగ్ అవుతున్నాను, లేదా పవర్ హీట్ అవుతున్నాను, అట్లా కొన్ని మనం స్పెసిఫిక్ గా చెప్తున్నాం కదా. సో అంటే ఫస్ట్ మనం ఏం చెప్తున్నాము? సబ్ కేటగిరీ చెప్తున్నాము, ఆ తర్వాత మెయిన్ కేటగిరీ చెప్తున్నాము. అంటే సిస్టమ్ హీట్ అవుతుంది, తర్వాత వెంటనే సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది అని చెప్పేస్తున్నాం. అంటే ఫస్ట్ టైం మనం సబ్ కేటగిరీ చెప్పి దాని తర్వాత మెయిన్ కేటగిరీ చెప్తున్నాం. అంటే అట్ దిస్ లెవెల్ మనకి సబ్ కేటగిరీస్ గురించి తెలియదు కాబట్టి మనం డైరెక్ట్ చెప్తున్నాం, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్సెప్షన్ అని చెప్పేసేయండి, ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం అని చెప్పేస్తున్నాం మన సిస్టమ్ కి. సో మనం ట్రై మెథడ్ లో మనం ఏం చెప్పుకున్నాము? యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంత తక్కువ కోడ్ ఉంటే మంచిది. ఇప్పుడు ట్రై మెథడ్ లో కూడా ఒక 10 lines ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి, 5th line లో మనకి ఎక్సెప్షన్ రైజ్ అయింది. సో ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా కంట్రోల్ ఏం చేసేది? ట్రై బ్లాక్ నుండి క్యాచ్ బ్లాక్ లోకి వెళ్ళిద్ది. క్యాచ్ బ్లాక్ కానీ క్యాచ్ ఉంటే క్యాచ్ బ్లాక్ లోకి వెళ్ళిద్ది, లేదంటే ఫైనల్లీ బ్లాక్ లోకి వెళ్ళిద్ది. ఓకేనా? ఇక్కడ మనకి ట్రైలో ఫిఫ్త్ లైన్ లో మనకి ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు క్యాచ్ బ్లాక్ లోకి వెళ్ళి క్యాచ్ రిలేటెడ్ ఏదైనా మ్యాప్ అయితే అంటే మ్యాచ్ అయితే అది డిస్ప్లే చేసిద్ది, లేదంటే ఫైనల్లీ ఉంటే ఫైనల్ లోకి వెళ్ళిద్ది. అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిద్దండి కంట్రోల్. వన్స్ ట్రై బ్లాక్ నుండి వచ్చినాక బ్యాక్ అయితే వెళ్ళదు. ఓకేనా? సో అప్పుడు రిమైనింగ్ 5 lines ఆఫ్ కోడ్ కూడా వేస్ట్ అవుతాయి కాబట్టి ట్రై మెథడ్ లో మనం అంటే ట్రై బ్లాక్ లో మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లెస్ కోడ్ అనేది మనం అప్లై చేస్తాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఎంటైర్ కోడ్ వేస్ట్ చేసేదానికన్నా అంటే ఒక క్లాస్ లో మల్టిపుల్ ట్రై క్యాచ్ మెథడ్స్ మనం అప్లై చేయొచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు మనం అట్ దిస్ లెవెల్ బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఒకే క్లాస్ లో ఒకే ట్రై ఒకే క్యాచ్ మెథడ్ పెట్టాం. లార్జ్ అప్లికేషన్స్ ఏమవుతాయంటే ఒకటే క్లాస్ లో మల్టిపుల్ ట్రై క్యాచ్లు ఉంటాయి, కానీ ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఓన్లీ ఫైనల్లీ ఉంటుంది. ఫైనల్ ఇఫ్ యూ వాంట్ యూజ్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఓన్లీ మనం పెడతాం అది. ఓకేనా? ఒకసారి రన్ చేయండి ఈ ప్రోగ్రామ్ ని. ఎక్సెప్షన్ వచ్చింది, దాని తర్వాత మన అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఓకే మళ్ళీ అది system.out.println ఒకసారి కాపీ చేసి 10 times పేస్ట్ చేయండి.
సేవ్ చేసి ఒకసారి రన్ చేయండి. కనిపిస్తుందండి? నాకు కనపడుతుంది. సేవ్ చేసి రన్ చేయండి. అవుట్పుట్ ఇక్కడ నాకు కనపడలా. ఓకే. ఇప్పుడు మనకి లైన్ నెంబర్ ఎక్కడ మనకి ఎక్సెప్షన్ హ్యాండిల్ అయింది, కొంచెం పైకి కోడ్ పైకనండి, కొంచెం కోడ్ అది కాదు, రైట్ సైడ్ నా స్క్రోల్ బార్ ఉంది కదా, దాని పైకనండి కోడ్ లో ఇక్కడ. ఓకే. లైన్ నెంబర్ 9 అనుకుంటున్నా కదా. ఓకే, ఇది ఫైన్. ఇప్పుడు మనకి ఎక్సెప్షన్ ఎక్కడ రైజ్ అవుతుంది, మనకి లైన్ నెంబర్ 9 దగ్గర రైజ్ అవుతుంది. ఓకేనా? లైన్ దగ్గర రైజ్ అయితే అది ఇమ్మీడియట్ గా ఎక్కడికి వెళ్తుంది, క్యాచ్ బ్లాక్ లోకి వెళ్ళి, ఐ మీన్ అన్ని ఏ ఎక్సెప్షన్ అయినా కానీ మెయిన్ రూట్ ఎక్సెప్షన్ కాబట్టి అది మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా అర్థమెటిక్ ఎక్సెప్షన్ కూడా ఎక్సెప్షనే. నెక్స్ట్ ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్ కూడా ఎక్సెప్షనే. ఎర్ర ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ కూడా ఎక్సెప్షనే. సో అన్ని కూడా ఎక్సెప్షన్ కిందకే వస్తాయి కాబట్టి, సో ఎక్సెప్షన్ మ్యాప్ అయింది కాబట్టి ఇమ్మీడియట్ గా ఎక్సెప్షన్ త్రో చేసింది. అంటే ఎక్సెప్షన్ లో అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఐడి ఎక్లిప్స్ ఐడి మనకి కొంచెం డైనమిక్ గా వర్క్ చేస్తుంది. మనం ఈవెన్ మన ఎక్సెప్షన్ ఇచ్చినప్పటికీ కూడా అది అంటే ఎక్లిప్స్ ఐడి కాదు, జేవిఎం. మనకి అసలు రన్ టైమ్ లో చేసేదంతా జేవిఎం కాబట్టి మనకున్న లేటెస్ట్ వర్షన్ జేడీకే 7 కానీ జేడీకే 8, ఈవెన్ మన ఎక్సెప్షన్ అని ఇచ్చినప్పటికీ కూడా జనరల్ గా ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఎర్రర్ జావా డాట్ లాంగ్ డాట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని వచ్చింది కదా, సబ్ కేటగిరీ వచ్చింది కదా. అంటే ఎర్లియర్ డేస్ లో జేడీకే 5 జేడీకే 4 లో అయితే మనం ఏదైతే ఇచ్చామో అదే త్రో చేసేది. అంటే అక్కడ జావా డాట్ లాంగ్ డాట్ ఎక్సెప్షన్ అని లేకపోతే ఎక్సెప్షన్ అని అట్లా ఏదో మనం ఏదైతే ఇచ్చామో అదే త్రో చేసేది. కాకపోతే ఇప్పుడు ఏంటి, మన జేడీకే అనేది కొద్దిగా డైనమిక్ గా ఉంది కాబట్టి, జేడీకే 7, 8 డైనమిక్ గా ఉన్నాయి కాబట్టి ఈవెన్ మన ఎక్సెప్షన్ ఇచ్చినప్పటికీ అంటే మనం ఏంటి, ఒకవేళ ఎగ్జిక్యూటివ్ పిలిచి ప్రాబ్లం అని పిలిచినప్పుడు మన సిస్టమ్ చూడమన్నప్పుడు అతను మనకి వెళ్ళిపోతే ఏం చెప్తాడు, సిస్టమ్ ప్రాబ్లం కాదు, లేదా బ్యాటరీ ప్రాబ్లం, లేదా సిపియూ ప్రాబ్లం, ర్యామ్ ప్రాబ్లం చెప్పి వెళ్తాడు కదా మనకి స్పెసిఫిక్ గా. సో అట్లాగే జేవిఎం రన్ టైమ్ లో మనకి క్లియర్ గా చెప్తుంది ఇక్కడ, మనకి అర్థమై ఇది మొత్తం ఎంటైర్ ప్రాబ్లం కాదు, అర్థమెటిక్ ఎక్సెప్షన్ ప్రాబ్లమే అని చెప్తుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అయినప్పటికీ రిమైనింగ్ కూడా ఏదైనా వేస్ట్ అయిందండి మనకి, మొత్తం ప్రింట్ అయింది కదా. సో ఎక్సెప్షన్ హ్యాండింగ్ వల్ల మనకి ఇది బెనిఫిట్. ఓకేనా? అర్థమైంది కండి ఇది. మీరు ఇప్పుడు ట్రై క్యాచ్ మెథడ్ ఏంటి, ట్రైలో ఎక్సెప్షన్ రైజ్ అయితే క్యాచ్ కి వెళ్ళి అక్కడ కంపేర్ చేసుకునేది. అంటే అక్కడ సిస్టమ్ కి రైజ్ అయిన ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్ లో మనం డినోట్ చేసిన ఎక్సెప్షన్ రెండు మ్యాచ్ అయితే ఆ రిలేటెడ్ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యింది. లేదంటే నెక్స్ట్ క్యాచ్ బ్లాక్ వెళ్ళింది, అక్కడ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఏ క్యాచ్ బ్లాక్ లేదంటే ఫైనల్లీ బ్లాక్ ఉంటే ఫైనల్లీ బ్లాక్ వెళ్ళింది, లేదంటే సిస్టమ్ టెర్మినేట్ అయిపోయింది. ఓకేనా? అది జనరల్ జరిగే ప్రొసీజర్. కాకపోతే అంటే ఇక్కడ మనకి క్యాచ్ లేకుండా అంటే త్రో అనేది ఏంటంటే మెయిన్ మనం అంటే ఎక్స్ప్లిసిట్, అంటే మనం ఇక్కడ ట్రై క్యాచ్ మెథడ్ లోనే ఇంప్లిసిట్ గా మనం చెప్తున్నాము, అంటే ఆటోమేటిక్ గా నువ్వు కంపేర్ చేసుకుని ఇవ్వాలని. దీని ఎక్స్ప్లిసిట్ గా ఎక్సెప్షన్ మనం త్రో చేస్తున్నాం. అంటే ఏదైనా అంటే ఇఫ్ కండిషన్ ఏదైనా ఎర్రర్ వస్తే ఇమీడియట్ గా ఈ ఎక్స్ప్లిసిట్ గా నాట్ వ్యాలిడ్ అని చెప్పేయమంటున్నాం మేడం. అంటే ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని ఒకటి ఇచ్చేసి చెప్తున్నాము. అక్కడ అట్లా కాకుండా త్రో ఎర్ర ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అలా ఏదైనా ఇచ్చి ఎర్ర అంటే ఇక్కడ డబుల్ కోట్స్ ఏదో ఒకటి రాయొచ్చు మీరు, అది నాట్ వ్యాలిడ్ లేకపోతే సంథింగ్ ఏదో రీజనబుల్ వర్డ్ అట్లా ఇస్తే మనకి సిస్టమ్ అనేది మన యొక్క బిజినెస్ కోడ్ అనేది టెర్మినేట్ కాకుండా రిమైనింగ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది. మనకి అక్కడ ఇన్ కేస్ ఎక్సెప్షన్ రైజ్ అయితే రిమైనింగ్ కోడ్ వేస్ట్ కాకుండా ఒక కోడ్ దగ్గర ఎక్సెప్షన్ రైజ్ అదే ప్రింట్ చేసేసి రిమైనింగ్ బిజినెస్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయిందని మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ మనకి ఎవ్రీ జావా ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్. ఫస్ట్ మీరు మెయిన్ మెథడ్ కానీ ముందు కానీ లేకపోతే ఎన్ని లైన్స్ ఆఫ్ ద కోడ్ రాయండి, అయితే మెయిన్ మెథడ్ తర్వాత కానీ ముందు కానీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యేది మెయిన్ మెథడ్ నుండి. ఒకసారి మీరు ఆ మెయిన్ మెథడ్ తీసేసేసి జస్ట్ కట్ చేయండి. మీరు మెయిన్ మెథడ్ మొత్తం పబ్లిక్ నుండి కామెంట్ లో పెట్టేయండి. మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం చంద్ర షార్ట్ కట్ చెప్తాను నాకు. ఆ కామెంట్స్ తీసే చెప్తా. కామెంట్స్ ని షార్ట్ కట్ లో అట్లా పెట్టాలి. లైన్ నెంబర్ 11 నుండి లైన్ నెంబర్ 15 సెలెక్ట్ చేయండి. ఓకే,
ఇప్పుడు మనం కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి, ఇది సింగిల్ లైన్ కామెంట్ అది. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి మళ్ళీ కొట్టండి, అన్కామెంట్ అది. ఓకే, మళ్ళీ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్, ఓకే, ఇది మల్టీ లైన్ కామెంట్. ఓకేనా, ఈజీగా ఉందా మనకి? అంటే లైన్స్ ఆఫ్ కోడ్ మనం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ అంటే దాని కింద ఇవన్నీ టైప్ జస్ట్ బటన్స్ క్లిక్ చేసే పని లేకుండా షార్ట్ కట్ తో అయిపోతుంది మొత్తం. అది చేసుకోవాలి, అది మీరు షార్ట్ కట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితే లేదు చూడదా మనం. అసలు చూపించట్లేదండి. చూపిది, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కి మెయిన్ మెథడ్ లేదు. ఎందుకని ఇప్పుడు మనం కంపైల్ చేస్తే టెస్ట్, మన క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ? క్లాస్ నేమ్ ఇది టెస్ట్ త్రో 1 అంటే ఇది టెస్ట్ త్రో 1 డాట్ జావా క్లాస్. ఈ క్లాస్ పేరు ఏంటంటే టెస్ట్ త్రో 1 డాట్ జావా. మనం కంపైల్ చేస్తాం, అంటే కంపైల్ చేస్తే ఏం కన్వర్ట్ అయ్యేది? టెస్ట్ త్రో 1 డాట్ క్లాస్ గా కన్వర్ట్ అయ్యేది. ఓకేనా, కన్వర్ట్ అయినాక నెక్స్ట్ టైం ఏంటంటే రన్ చేసేయడం ముందు ఇది రన్నింగ్ అనేది ఎక్కడ జరిగిద్ది? జేఆర్ఈలోనా జేవిఎం లోనా? రన్ అనేది జేఆర్ఈలో జరుగుతుంది. మీరు ఏంటంటే అదే అట్లా కాదు, ఆ లైన్స్ ఆఫ్ కోడ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ కొడితే అది వెళ్ళిపోయింది. అది రాలేదండి, ఇప్పుడే ట్రై చేశాను అలాగే. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి కదా, కంట్రోల్ షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ మళ్ళీ అవట్లేదా? సరే చూస్తాలేదు, వేరేదే అని ఉందని చూస్తాలే. ఓకే, అది ఇప్పుడు జేవిఎం అంటే రన్నింగ్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ జరిగిద్ది? జేవిఎం లో జరిగిద్ది. సో జేవిఎం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ అది ఏది ఫైండ్ అవుట్ చేసిద్ది? వేర్ ఈజ్ మై మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద జేవిఎం. సో మెయిన్ మెథడ్ లో స్టార్ట్ అయ్యి మెయిన్ మెథడ్ ఎండింగ్ లో క్లోజ్ అయ్యింది ఏ జావా ప్రోగ్రామ్ అయినా. సో ఆ మెయిన్ మెథడ్ స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కంట్రోల్ జంప్ అయ్యి బ్యాక్వర్డ్ కానీ ఫార్వర్డ్ కానీ రిటర్న్ బ్యాక్ కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, సో మెయిన్ మెథడ్ ఏముంది? వ్యాలిడేట్ మెథడ్ ఉంది. వ్యాలిడేట్ మెథడ్ లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 1 ఆర్గ్యుమెంట్. సో మన వ్యాలిడేట్ మెథడ్ ఎక్కడుంది? పైన స్టాటిక్ మెథడ్ అది. ఓకే, అందుట్లో ఇంట్ ఏజ్ అని ఉంది. ఏజ్ 13. యాక్చువల్ గా స్టాటిక్ మెథడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది? బిఫోర్ జేవిఎంఏ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా, మనం అది స్టాటిక్ తీసేసి ఒకవేళ మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే వ్యాలిడేట్ మెథడ్ ని కామెంట్లు పెట్టండి, కింద మెయిన్ మెథడ్ లో వ్యాలిడేట్ ని కామెంట్లు పెట్టండి. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఇందాక ఏమొచ్చింది అవుట్పుట్? ఇందాక చూడలేదండి, ఒకసారి కామెంట్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ సి రాలేదండి, చేశాను మళ్ళీ. ఇందాక ఒకసారి అయ్యింది అది, అంటే ఐడి కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది, లేదా ప్రెస్సింగ్ లేదని మిస్టేక్ ఉండొచ్చు. ట్రై చేశాను బట్ రాలేదు, అందుకే ఇలా చేస్తాను. ఇందాక మనం మల్టీ లైన్ కామెంట్ సింగిల్ లైన్స్ ఇచ్చినప్పుడు ఏంటి ఏమైంది? ఎర్రర్ వస్తుందండి, ఆటోమేటిక్ ఎక్స్ప్రెషన్ నాట్ వ్యాలిడ్ అని. బట్ ఇది కరెక్ట్ కదా, 13 అంటే <18 కదా? అవును, <18. ఒకసారి సేవ్ చేసి రన్ చేయండి మళ్ళీ. దాని మనకి అవుట్పుట్ రాలేదు కదా? ఇది 7 13. 7 అంటే ఇది ఇక్కడ ఎర్రర్ అని చెప్పి చూపిస్తుంది. త్రోస్ ఎక్సెప్షన్ చూపిస్తుంది. వ్యాలిడేట్ ఆఫ్ 13 ఇక్కడ. దాని అవుట్పుట్ వేరుగా వచ్చింది కదా?
ఇందాక మనం వ్యాలిడేట్ ని కామెంట్స్ లో పెట్టినప్పుడు వేరుగా వచ్చిందండి. లేదు దానికన్నా ముందు కూడా అవుట్పుట్ వెల్కమ్ దాని టు ముందు మనం అవుట్పుట్ ఓట్ ట్రై చేయాలి. వెల్కమ్ టు ట్రై ఓట్ చేయలేదు. రెస్ట్ ఆఫ్ ది కోడ్ నేను చూశాను. అవుట్పుట్ ఏంటంటే స్టాటిక్ మెథడ్ లో ఉన్న సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఉంది కదా, వెల్కమ్ టు ఓట్ అండ్ మెయిన్ మెథడ్ లో ఉన్న రెస్ట్ ఆఫ్ ది కోడ్, ఈ రెండు ప్రింట్ అయినాయి. నేను చూడలేదు, ట్రై చేయలేదు. ఓకే 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 ఒక పని చేయండి మీరు. అండ్ కాదు ఎక్సెప్షన్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మనం ఇచ్చింది ఇన్పుట్ 13 కదా. సో ఇప్పుడు ఇఫ్ ఏజ్ 13 is less than or equal to 18, then throw new arithmetic exception not valid. ఇన్ కేస్ ఇది 18 కంటే తక్కువ ఉందంటే మనం త్రో కండిషనే కదా సాటిస్ఫై అయ్యేది. అది కాకపోతే మనకి వెల్కమ్ టు ఓట్. సపోజ్ ఇన్ కేస్ మనం ఇక్కడ 21 అని ఇచ్చాం అనుకోండి, అప్పుడు మనకి అలా వస్తుంది. ఇందాడు కూడా 13 కదా ఉంది, ఇందా 13 ఉంది, అప్పుడు రాదు. 13 ఉన్నప్పుడు ఎక్సెప్షన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, వెల్కమ్ టు ఓట్ రెస్ట్. అంటే మీరు రాసిన కోడ్ ఇప్పుడు ఇలా ఉంది కదా. లేదంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని కంట్రోల్ సి ఇక్కడ పేస్ట్ చేయాలి, దీన్ని తీసుకొచ్చి కింద చేయాలి. లేదు 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 ఇప్పుడు ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందంటే మనకి మెయిన్ మనం చూడాల్సింది ఏంటి, త్రో అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎప్పుడు వస్తుంది, రన్ టైమ్ లో మనకున్న అంటే అన్వాలిడ్ వాల్యూస్ ఉంటాయి కదా, మనం చెప్పలేం, నాట్ డిఫైన్ థింగ్స్. ఆ నాట్ డిఫైన్ థింగ్స్ ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు మనం చేసేది ఏంటి, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే అది ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. అది జనరల్ థింగే కదా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్? ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్టే లేదు ఇప్పుడు. త్రో అంటే ఏంటి, ఇక్కడ మనకి త్రో, ట్రై, క్యాచ్ ఇవి ఎప్పుడు వాడితే మనం రన్ టైమ్ లో వచ్చే ప్రాబ్లమ్స్, అన్నోన్ థింగ్స్, రన్ టైమ్ లో వచ్చే అన్నోన్ థింగ్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కావాల్సింది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే. సో ఇక్కడ మన అన్నోన్ థింగ్స్ ఏం లేదు కదా, డైరెక్ట్ గా కండిషన్ ఫాల్స్ ట్రూ అయితేనేమో ఆ ఎఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితేనేమో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జనరల్ థింగే కదా అది. అవును, ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ త్రో అనేది ఎట్లా వస్తుంది అంటే త్రో అనేది యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ స్టాటిక్ బ్లాక్, అక్కడ మెథడ్ ఏంటి, స్టాటిక్ మెథడ్. అది స్టాటిక్ మెథడ్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి, బిఫోర్ జేవిఎం అంటే బిఫోర్ రన్ టైం కంటే ముందే ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పారు. అంటే జేవిఎం కన్నా జేవిఎం లోడ్ అయ్యే ముందే స్టాటిక్ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, అట్లా ఎగ్జిక్యూట్ అంటే ఇక్కడ స్టాటిక్ మెథడ్ అని ముందుగానే రావాలి. యాక్చువల్ గా జేవిఎం మెయిన్ మెథడ్ కాల్ చేసే లోపలనే స్టాటిక్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఆ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు స్టాటిక్ వాల్యూస్ కావాలి కదా. స్టాటిక్ వాల్యూస్ ఏజ్ వాల్యూ ఎక్కడ ఉంది, లేదు కదా మన దగ్గర. సో ఏజ్ వాల్యూ అక్కడ ఏజ్ ఇస్ లెస్ దాన్ 18 కంపేర్ చేయాలంటే ఏజ్ వాల్యూ కావాలి. అంటే మన మెయిన్ మెథడ్ స్టార్ట్ కాకముందే ఏజ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ ఇన్పుట్ ప్రాబ్లం ఉందా, సో ఇన్పుట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్సెప్షన్ రేజ్ అయ్యింది. సో ఆ ఎక్సెప్షన్ అనేది ఇప్పుడు రేజ్ అయినప్పుడు మన కోడ్ అనేది రిమైనింగ్ కోడ్ ఆగిపోకుండా మన జేవి అంటే మనకు ప్రికాషన్స్ ఇస్తున్నాం. ఈవెన్ అంటే స్టాటిక్ మెథడ్స్ లో ప్రాబ్లం వచ్చినా కూడా మనం ప్రికాషన్స్ ఇస్తున్నాం. యూ షుడ్ బి గో టు ద మెయిన్ మెథడ్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ కోడ్ అని ఇస్తున్నాం. అందుకే అది మెయిన్. ఇప్పుడు స్టాటిక్ మెథడ్ ఏంటి, మెయిన్ మెథడ్ లోడ్ అయ్యే లోపల ఎగ్జిక్యూట్ అయిపోయింది. కానీ ఎగ్జిక్యూట్ అవడానికి ఏజ్ అనే ఇన్పుట్ వాల్యూ కావాలి. ఇన్పుట్ వాల్యూ ఏం ఇవ్వకపోతే 1 minute అనేబుల్ టు కనెక్ట్ బాగా ఫీల్ అవుతున్నారు కదా. ఎవరండి, ఏమైందంట? సింధు అనేబుల్ టు కనెక్ట్ అనుకుంది. అవునా, ఏమో మరి, ప్రాబ్లీ ఇంటర్నెట్ ఏమో కొంచెం ప్రాబ్లం ఉంది, ఒకసారి అలాగే ఉండొచ్చు. ఓకే, అది దీని గురించి మనం చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే మన ప్రోగ్రామ్ యాస్టీస్ గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని మనం ఇప్పుడు చూడాలి ఎట్లా ఏంటి అనేది. అంటే ఇప్పుడు ఈ అవుట్పుట్ ప్రకారం ఫస్ట్ మెయిన్ మెథడ్కి వెళ్ళి వాల్యూ తీసుకొని దాన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అలాగే అవుతుంది కదా. బట్ ఇలా అవ్వకూడదు, అట్లా అవ్వకూడదు. స్టాటిక్ మెథడ్ అనేది మన మెయిన్ మెథడ్ అసలు రన్ చేసే ముందే ఎగ్జిక్యూట్ అయిపోవాలి. అప్పుడు ఎక్సెప్షన్ రేజ్ అయ్యింది. ఓకే. సో ఇప్పుడు వ్యాలిడేట్ 21 ఇస్తే ఏమొస్తుంది, ఆ వ్యాలిడేట్ 13 ఇస్తేనేమో నాట్ వ్యాలిడ్, సంథింగ్ ఎక్సెప్షన్ వచ్చి నాట్ వ్యాలిడ్ అని ప్రింట్ అవ్వాలి. 13 ఇవ్వండి, ఇస్తే నాట్ వ్యాలిడ్ అని వస్తుంది.
ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏజ్ అనేది 13 అనుకోండి, మనం ఇక్కడ ఏజ్ ప్లేస్ లో 13 ఇచ్చాం అనుకోండి, 13 అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 18, కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ సాటిస్ఫై అయితేనేమో ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ ఎల్స్ కండిషన్ ఈజ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. అది కదా బేసిక్ గా మన యా యా ఇఫ్ ఎల్స్ బేసిక్ స్టేట్మెంట్ నేను అంటుంది. అంటే ఈ ఎగ్జాంపుల్ గురించి చెప్పట్లేదు, జనరల్ గా ఏంటంటే మన ఇఫ్ కండిషన్ ఒకటి రాసి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఇఫ్ కండిషన్ లో ఏదైతే రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ అది కాకపోతే ఎల్స్ కండిషన్ లో ఏదైతే రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూ 13 ఇచ్చినప్పుడు ఇది త్రూ మెయిన్ మెథడ్ ద్వారా వెళ్తే 13 అనేది 18 కంటే తక్కువే ఉంది, అంటే ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఆబ్వియస్ గా త్రోసే చూపిస్తుంది కదా. ఓకే. అక్కడ ఏజ్ ఇచ్చి రన్ చేయండి ఒకసారి. ఇప్పుడు మనకి ఎక్సెప్షన్ చూపిస్తుంది. ఒకసారి చూపిండి పర్లేదు. చూపిస్తున్నాను. యా ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. యా కరెక్ట్. ఇందాక వచ్చింది, మనకి ఇలాగే వచ్చింది. ఇందాక అంటే నాట్ ఇప్పుడు వ్యాలిడ్ అని వచ్చిందా? ఇదే వచ్చింది. ఇది కరెక్ట్ ఆన్సర్ అది. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు మన మెయిన్ మెథడ్ లో ఏదైతే వాల్యూ ఇచ్చామో ఈ వాల్యూ తీసుకొని చెక్ చేసుకొని మనకు అవుట్పుట్ చూపిస్తుంది కదా. సో రెస్ట్ ఆఫ్ ద కోడ్ అది ప్రింట్ అవ్వట్లేదు కదా. ఇది ఇలా ఉన్నప్పుడు ఇక్కడతో ఆగిపోతుంది. రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనేది ప్రింట్ అవ్వట్లేదు. ఇన్ కేస్ ఈ వాల్యూ కనుక 18 కంటే ఎక్కువ ఉంది అంటే అప్పుడు ఇది ప్రింట్ అవ్వకుండా ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ది కోడ్ ప్రింట్ అవుతుంది. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా చందు? ఇది ఒకటి. తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా ఇలా ఎందుకు తీసుకున్నారండి, వాయిడ్ ఎమ్ ఆఫ్, వాయిడ్ ఎన్ ఆఫ్, వాయిడ్ పి ఆఫ్? ఇది నాకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కాలేదు. అది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చందు. ఇప్పుడు ఈ అమ్మాయి చాందిని కంపెనీలో జాయిన్ అయింది కదా, తనకి ఏదో సపోర్టింగ్ ప్రాబ్లం వచ్చినట్టుంది. కొంచెం తన కాల్ క్లియర్ చేసినాక నిన్ను కాంటాక్ట్ వస్తాను, సరేనా? ఫైన్. నాకు హ్యాంగ్అవుట్స్ లో మెసేజ్ పెట్టండి, నేను 5 minutes లో నేను చేస్తాను. ఓకేనా? ఫైన్.
ఓకే సో ట్రై బ్లాక్ లో ఏముంది, ట్రై బ్లాక్ లో బిజినెస్ లాజిక్ ఉందా? ఒకటే ఒక సింగిల్ లైన్ ఉంది. ఆ లైన్ కూడా ఏంటి, జస్ట్ మెథడ్, అది కూడా ఎన్ మెథడ్. ఓకేనా? కంట్రోలర్ ఇక్కడ నుండి ఎన్ మెథడ్ కి జంప్ అయింది. ఎన్ మెథడ్ ఎక్కడ ఉంది? పైన ఉంది. సో ఎన్ మెథడ్ లో ఏమున్నాయి ఇంకా? ఎం మెథడ్ అని ఉంది. సో మళ్ళీ ఎన్ నుండి ఎం కి జంప్ అయింది. అక్కడ ఏముంది? ఐ ఈజ్ ఈక్వల్ ఇంటి డేటా ఈజ్ ఈక్వల్ 50/0 అని ఉంది. ఓకే, 50/0 అంటే అన్నోన్ వాల్యూస్ కదా. సో ఎక్సెప్షన్ అనేది రేజ్ చేయాలి. సో రేజ్ అవ్వాలంటే ఏమొచ్చింది అక్కడ? రన్ చేస్తారా ఈ ప్రోగ్రామ్? చేయండి ఒకసారి. ఎక్సెప్షన్ హ్యాండిల్ నార్మల్ ఫ్లో అంటే అంటే యాక్చువల్ గా ఎం మెథడ్ ఎన్ మెథడ్ విడిగా ఉన్నప్పటికీ అది ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? పి మెథడ్ లోనే ట్రై బ్లాక్ కదా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అవునా కదా? సో పి మెథడ్ లో ఉన్న ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఎం మెథడ్ లో ఎక్సెప్షన్ రేజ్ అయింది. సో అది ఎవరిది? ట్రై బ్లాక్ ఎక్సెప్షనే కదా. సో ఇమీడియట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళింది? క్యాచ్ బ్లాక్ వెళ్ళింది. ఎక్సెప్షన్ ఈ అక్కడ ఏం సబ్ ఎక్సెప్షన్స్ పెట్టరు కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా దాని రిలేటెడే కాబట్టి అది 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 మనకి ప్రింట్ చేస్తుంది. ఎక్సెప్షన్ హ్యాండిల్ అని ప్రింట్ చేసేసి రిమైనింగ్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ చేసింది. మళ్ళీ మెయిన్ బ్లాక్ వచ్చేసేసి మెయిన్ బ్లాక్ లో ఉన్న రిమైనింగ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? అంటే ఎక్సెప్షన్ హ్యాండింగ్ మనం ఏ విధంగా వాడచ్చు, డిఫరెంట్ వేస్ లో ఏ విధంగా వాడచ్చు. యాక్చువల్ గా ఎం మెథడ్ ఎన్ మెథడ్ అనేవి అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రై బ్లాక్, even though outside of the try block, but it is executed by the p method of p methods try block. ఓకే, ఈ కాన్సెప్ట్ అంతా అర్థమైంది. మీరు ఏం చెప్పారు ఇదంతా నేను ముందుగానే అర్థమైంది. కానీ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ వాయిడ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం అంటున్నాను. యాక్చువల్లీ వాయిడ్ అంటే వాయిడ్ కాకుండా వేరేది ఏదైనా యూజ్ చేస్తే సంథింగ్ ఏదో రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఎవ్రీ టైం రిటర్న్ అనేది పంపాలి. సో వైడ్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనము ఏదైనా ఎగ్జిక్యూట్ అవని, దాని రిజల్ట్ ఏదైనా అవని, మళ్ళీ ఇక్కడ పి మెథడ్ కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉందా? సపోజ్ ట్రై బ్లాక్ నుండి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది? ఎన్ బ్లాక్ వెళ్ళింది, ఎన్ మెథడ్ కి వెళ్ళింది. ఎన్ మెథడ్ లో అది ఎగ్జిక్యూట్ అవ్వని ఎగ్జిక్యూట్ కాకపోయింది, దాని యొక్క రిజల్ట్ అనేది పి బ్లాక్ కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒకవేళ మళ్ళీ ఎన్ మెథడ్ నుండి ఎం మెథడ్ కి వెళ్ళింది. సో వైడ్ మెథడ్ యూసేజ్ ఏంటంటే ఇట్స్ ఇండిపెండెంట్. అంటే మనం ఏదైనా ఒక వర్క్ అసైన్ చేస్తే మళ్ళీ దానికి రెస్పాన్స్ ఇవ్వట్లా, అది ఎగ్జిక్యూట్ అవ్వకపోయింది. అంటే ఇప్పుడు బేసిక్ గా మనకు మెథడ్ అంటే ఓన్లీ వాయిడ్ అనేది యూస్ చేస్తాం. బేసిక్ గా పబ్లిక్ వాయిడ్ అని చెప్పేసి మెథడ్ నేమ్ ఒకటి పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ అనేది నేను యూస్ చేయొచ్చు. చేయండి, ఏమైంది? పెట్టి చూడండి, పెట్టండి, పెట్టి చూడండి. మనం ఇయర్ ఇన్ ద ప్రాక్టీసింగ్ మోడ్ కాబట్టి మనం పెట్టి చూడవచ్చు. పబ్లిక్ పెట్టి చూడండి. అదే అంటే అలా చేయొచ్చా? మీరు ఓన్లీ వాయిడ్ ఒకటి పెట్టారు కదా, దానికైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా అని చెప్పేసి నా డౌట్ తో నేను ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ మనం వాటి పెట్టడం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి, అందరూ ఎగ్జిక్యూట్ చేయడం కుదరదు. అంటే ఇప్పుడు పబ్లిక్ అంటే ఎవరైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా, ప్రైవేట్ అంటే అది రిస్ట్రిక్ట్ చేయొచ్చు. చేయండి ఒకసారి, ప్రైవేట్ పెట్టి చూడండి ఏమవుతుందో చూడండి. ప్రైవేట్ పెడితే నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అంటే దానికి రిస్ట్రిక్టెడ్ మెథడ్ ఉంటుంది కదా, ఆ మెథడ్ వరకు రిస్ట్రిక్టెడ్ ప్రైవేట్ క్లాస్ వర్క్. అంటే ఈ మెథడ్స్ అన్ని సేమ్ క్లాస్ మెంబర్స్ కాబట్టి ఈవెన్ మీరు ప్రైవేట్ పెట్టినా పబ్లిక్ పెట్టినా నో యూజ్, అంటే నో చేంజ్, సేమ్ క్లాస్ మెథడ్సే కదా. అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ మనం థింక్ చేయాలి. అది సపోజ్ మనం ఈ క్లాస్ కనుక వేరే క్లాస్ లో ఎక్స్టెండ్ చేసుకొని అప్పుడు ప్రైవేట్ అప్పుడు యూజ్ చేస్తే ఇది రన్ అవ్వదు. అయ్యా అంతే కదా, యాక్సెస్ చేయడం కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. ఓకే, బట్ పబ్లిక్ అనేది కూడా పబ్లిక్ యూజ్ చేస్తే మనం వేరే క్లాస్ లో యాక్సెస్ చేసుకోవచ్చు కదా. చేసుకోలేమా? చేసుకోవచ్చు. ప్రైవేట్ యూజ్ చేస్తే చేసుకోలేము, బట్ పబ్లిక్ యూజ్ చేస్తే చేసుకోవచ్చు. మనం ఏమి ఇవ్వకపోతే అది డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్. ఇప్పుడు మీకు ఒక టేబుల్ అనేది మీకు ఇస్తాను అండ్ పబ్లిక్ వస్తే ఎంత మటుకు ప్యాకేజెస్ మనం వాడుతున్నాం కదా. ఇప్పుడు మీ ప్యాకేజ్ నేమ్ ఏంటి? org.chandu. ఓకే, అంటే ప్యాకేజింగ్ అంటే జనరల్ గా ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఫోల్డర్. అంటే అన్ని కలిపి ఒక దాంట్లో పెట్టడం. అంటే ఈ ఎస్ఆర్సి లో ఇది ఒక ప్యాకేజ్, ఇంకో ప్యాకేజ్ org.chandu1 ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చందు అండ్ చందు1 ఆర్ బ్రదర్స్. ఓకేనా? ఆఫ్టర్ 18 years దాకా వాళ్ళు ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు సపరేట్ అయిపోతారు 18 years నుండి. ఐ మీన్ జస్ట్ ఇమాజిన్ దే ఆర్ ద మెచ్యూరిటీ. ఓకే, అలాంటి టైంలో
చందు గాని యొక్క అంటే ఏదైనా కానీ పర్మిషన్ లేకుండా యాక్సెస్ చేయగలుగుతారా? చెప్పండి. చేయలేం. అంటే ఏదైనా కానీ కొంత ఇది ఉండాలి, యాక్సెప్టబుల్ పర్మిషన్స్ అనేవి ఉండాలి ఏదైనా కానీ. సో అందులో కొన్ని వాటి వరకే యాక్సెస్ చేయగలుగుతారు, కొన్ని యాక్సెస్ చేయలేరు. ఓకేనా? అలాంటి రిస్ట్రిక్షన్స్ కోసం యాక్సెస్ మాడిఫైర్స్ ఇచ్చాము ఇక్కడ. అంటే org.chandu and org.chandu1 both are belongs to src folder, but though they have some like permissions and like permissions problem. అంటే ఇట్లా ఏంటంటే మనం దాని అందుకే యాక్సెస్ మాడిఫైర్స్ ప్రాబ్లం అంటారు. ఇప్పుడు మీరు ఏమంటారు, చందు1 బోత్ ఆర్ బ్రదర్స్, ఈవెన్ దో అంటే వాళ్ళు ఏంటి ఏదైనా కొన్నిటి వరకు యాక్సెస్ చేయగలుగుతారు, మిగతా యాక్సెస్ చేయాలంటే పర్మిషన్స్ అనేది కావాలి, రిక్వెస్టింగ్ పర్మిషన్స్. ఆ విధంగా మనం అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం చిన్న అప్లికేషన్ కాబట్టి మనకి ఇక్కడ పెద్దగా అనిపించదు. బ్యాంకింగ్ అప్లికేషన్ ఉన్నాను. ఓకే ఒక్క నిమిషం అండి. ఓకే చెప్పండి అండి. ఇంకొకటి అది ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ ఉంది కదా, ఈ మెయిన్ మెథడ్ లో బేసిక్ గా మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్ అని చెప్పి తీసుకుంటాం కదా, బట్ ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ అరే అని చెప్పి ఎందుకు తీసుకున్నారు? అంటే బేసిక్ గా ఇప్పుడు మనం దేంట్లో చూసినా కామన్ గా స్ట్రింగ్ అరే ఆర్గ్స్ అని ఉంటుంది. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనం స్ట్రింగ్ అరే ఆర్గ్స్ అని ఉంది కదా, ఈ అరే అనేది స్ట్రింగ్ తర్వాత తీసుకున్నాం. ఓకే అంటే మీకు నోటేషన్స్ ఉన్నాయి, మన డిఫరెంట్ వేస్ ఆఫ్ నోటేషన్స్ యాక్సెస్ ఇన్ ద పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. అంటే ఇదొక టైప్. అంటే ఇట్లా కూడా మనం వాడుకోవచ్చు, స్ట్రింగ్ ఆర్గ్స్, స్ట్రింగ్ అరే ఆర్గ్స్, స్ట్రింగ్ అరే ఆర్గ్స్ అరే. అంటే ఆర్గ్స్ అనేది అరే నేమ్, అది 1 డైమెన్షన్. అంటే డిఫరెంట్ వేస్ లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఇదే అరేని నేను ఇక్కడ పెట్టినా కానీ డిఫరెన్స్ ఏమి ఉండదా? డిఫరెన్స్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఆంధ్ర సౌత్ ఇండియన్ నోటేషన్ లో మీ ఇంటి పేరు ఏంటండి? మీ ఇంటి పేరు ఏంటి? పుట్ట చందు అన్న, చందు పుట్ట అని ఒకటే కదా. సేమ్ అంతే, అందుకని ఏం లేదు. అది అంటే నేను ఇనిషియల్ గా చూసాను కానీ బట్ ఎప్పుడు కొంచెం నేను మెయిన్ మెథడ్ అంటే ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను. దీనిలో కూడా మరి మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఎందుకు పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని ఇచ్చాం, ప్రైవేట్ ఇంట్ వైడ్ మెయిన్ ఎందుకు ఇవ్వాలి? లేకపోతే అలా ఎప్పుడైనా గమనించారు ఎందుకు అది అట్లాగే ఉండాలి? దాని గురించి ఎప్పుడైనా అంటే ఇప్పుడు మనం అదే ప్రైవేట్ అనేది యూజ్ చేస్తే మనం వేరే క్లాస్ అనేది దాన్ని యాక్సెస్ చేసుకోలేము కదా మెయిన్ మెథడ్ ని. ఇప్పుడు మనం రియల్ టైమ్ వచ్చేటప్పటికి ఒక ప్రాజెక్ట్ లో మెయిన్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది, బిజినెస్ లాజిక్. దానికి సంబంధించి మనకి 100 క్లాసెస్ ఉంటాయి. సో ఈ 100 క్లాసెస్ ని కంబైన్ చేసుకుని మెయిన్ మెథడ్ లో మనం కోడ్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫైనల్ గా మనం ఎగ్జిక్యూట్ చేసేది మెయిన్ మెథడ్. సో ఈ మెయిన్ మెథడ్ అనేది రిమైనింగ్ క్లాసెస్ అన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆబ్వియస్ గా ఇక్కడ పబ్లిక్ అనే ఉండాలి. ఇన్ కేస్ మనం ప్రైవేట్ పెడితే మనం యాక్సెస్ చేయలేం కదా. ఇంకోటి నెక్స్ట్ ఈ వాయిడ్ అనేది యూజ్ చేస్తేనేమో మనం రిటర్న్ టైప్ ఇచ్చే పని లేదు. ఇన్ కేస్ వాయిడ్ అనేది యూజ్ చేయకపోతే మనం రిటర్న్ టైప్ అనేది ఈ అవుట్పుట్ తర్వాత మెన్షన్ చేయాలి, ఏదైతే ఆబ్జెక్ట్ మనం తీసుకున్నాం ఆబ్జెక్ట్. సో స్టాటిక్ గురించి చదివాను కానీ సరిగా స్ట్రైక్ అవ్వట్లేదు. గుర్తుంది స్టాటిక్ ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పేసి. బట్ జనరల్ గా ఏంటంటే మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఎందుకు వాడుతున్నాం అంటే, పబ్లిక్ అంటే ఇంపార్టెంట్ ఏంటి, వి కెన్ రన్ ఫ్రమ్ ఎనీవేర్ ఆఫ్ ద వరల్డ్. ఎనీవేర్ ఆన్ ద ఫ్రమ్ అంటే ఎక్కడ నుండి ఎగ్జిక్యూట్ చేయడానికి పబ్లిక్ వాడతాం. ఓకేనా? అంటే ఏంటి, జేవిఎం ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్ మెథడ్ కావాలి ఫస్ట్ థింగ్. ఓకేనా? ఆ మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి అంటే జేవిఎం డిజైన్ చేసేటప్పుడు దానిలో ఒక మెథడ్ జేవిఎం ఏదైనా రన్ చేయాలంటే మెయిన్ మెథడ్ తో రన్ చేయాలని స్పెసిఫిక్ గా ప్రీడిఫైన్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. జేడీకే లో జేవిఎం కి మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మెయిన్ మెథడ్ ప్లేస్ లో చందు మెయిన్ అని పెట్టారు అనుకుంటే అది కూడా పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఏంటంటే మీ యొక్క జేవిఎం లో అక్కడ ఉన్న మెయిన్ మెథడ్ అని ఉంది కదా, దాన్ని చేంజ్ చేస్తే పాసిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ మెయిన్ మెథడ్ అని మెయిన్ ఓపెన్ బ్రేస్, ఓపెన్ పారాన్సిస్, క్లోజ్ పారాన్సిస్ ఇచ్చేసి దాని గురించి డిఫైన్ చేశారు. నేమ్ అక్కడ మెథడ్ నేమ్ ఏంటంటే మెయిన్.
ఆ ప్లేస్ లో మీకు ఓకే కస్టమైజ్ నేమ్ కావాలంటే అక్కడ మెథడ్ నేమ్ చేంజ్ చేస్తే పాసిబుల్. నో నీడ్ ఫర్ ఓకే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. అక్కడ మీరు మెయిన్ మెథడ్ నేమ్ కస్టమైజ్ చేస్తే అక్కడ ఏ నేమ్ అయితే ఇచ్చారో అది ఇక్కడ వాడుకోవచ్చు. ఓకే జనరల్ గా బై డిఫాల్ట్ గా అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో మెయిన్ మెథడ్ అందరూ వాడుతున్నారు కాబట్టి మెయిన్ అని ఇచ్చారు. ఓకే నెక్స్ట్ ఏమో వైడ్. వైడ్ ఎందుకు ఇచ్చాము? ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? జేవిఎం లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? జేవిఎం లో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మళ్ళీ జేవిఎం చెప్పాలా నీ అవుట్పుట్ ఇది, నీ రిజల్ట్ ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క క్వశ్చన్ పేపర్ నువ్వే ఎవాల్యూట్ చేసుకుంటున్నావు. మళ్ళీ అంటే నీ మార్క్స్ ఎన్ని వచ్చినాయో మళ్ళీ నీకు ఇన్ఫార్మ్ చేయాలా? ఆ, అంటే మళ్ళీ స్పెసిఫైగా ఇన్ఫార్మ్ చేయాలా? చేయక్కర్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ పేపర్ మనమే ఎవాల్యూట్ చేసుకున్నప్పుడు మనకి మార్క్స్ వచ్చినాయని మనకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ వీఆర్ సీయింగ్, యు నో వాట్ ఆర్ ద థింగ్స్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. సో అందుకే వైడ్ అని ఇచ్చాం. అంటే అక్కడ వైడ్ ప్లేస్ లో ఇంటూ ఫ్లోర్ టు స్ట్రింగ్ ఏదైనా ఇవ్వచ్చు. కాకపోతే నో నీడ్ టు స్పెసిఫై ఎనీథింగ్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఏమంటాము, ఒక కిచెన్ లో ఒక ఐటమ్ తయారు చేస్తున్నాము. మనం 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 ఏం చేస్తున్నాం, దాని టేస్ట్ అని మనకు తెలుసు, అక్కడ తెలుస్తా ఉంటుంది. మళ్ళీ స్పెసిఫిక్ గా మనం చెప్పాలంటే ఎవరన్నా అక్కర్లేదు కదా. అంటే ఇన్ కేసు ఇది కిచెన్ ఐటమ్ లో కొద్దిగా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతాం అనుకో, ఎట్లా ఉందని సాటిస్ఫాక్షన్ కోసం అడుగుతాం అనుకోండి. జనరల్ గా అయితే అక్కర్లేదు, మనకి తెలుసు ఏంటి మన పరిస్థితి అని. నెక్స్ట్ స్టాటిక్ అనేది ఎందుకు వాడుతున్నాం అంటే జేవిఎం రన్ అవడానికి ముందే ఇది కాల్ అవ్వాలి. అందుకే స్టాటిక్ మెథడ్స్ మనం వాడుతున్నాం. అంటే జేవిఎం రన్ కాకపోతే ఇప్పుడు జేవిఎం కి వెళ్ళి ఈ మెథడ్ కాల్ అవ్వాలి కదా. అంటే త్రూ ఈ మెథడ్ ద్వారా మనం జేవిఎం కాల్ చేస్తున్నాం. సో స్టాటిక్ ప్లేస్ లో మనం స్టాటిక్ పెట్టలేదు అనుకో, నాన్ స్టాటిక్ అనుకో, జేవిఎం దీన్ని కాల్ చేయాలి. కానీ జేవిఎం కాల్ చేయాలంటే జేవిఎం పిలిచి అంటే ఇన్ఫార్మ్ చేయడానికి ఒకరు ఉండాలి కదా. అది దాన్ని స్టాటిక్ మెథడ్ అంటాం. అందుకే స్టాటిక్. ఓకేనా? అక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది సూపర్ క్లాస్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేసెస్ అండ్ ఆల్ మెథడ్స్. అవునా కదా. సో ఎవ్రీథింగ్ అంటే మన జేవిఎం లో అంటే ఎవ్రీ డేటా టైప్ ఎవ్రీథింగ్ ఇస్ ఐ మీన్ డినోటెడ్ యాజ్ డేటా టైప్స్ అంటే ఆబ్జెక్ట్స్ గా మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి అవన్నిటిని ఒక అర్రే ఫామ్ లో అల్లాలి కాబట్టి స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇచ్చాం. ఓకేనా? అందుకు మనం అది వాడుతున్నాం. నెక్స్ట్ మీరు స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ లేకపోతే స్కానర్ క్లాస్ ఇవి యాక్సెస్ చేశారు ఎప్పుడన్నా? ఐడియా లేదండి. బఫర్ రీడర్ అనేది చేసినట్లు గుర్తు, బట్ స్ట్రింగ్ బఫర్ అనేది ఇప్పుడు చేయలేదు నేను. ఓకే, ఎక్కువ జావాలోనే ఎక్కడో చేసి ఉంటాను బఫర్ రీడర్ గురించి. ఓకే, ఎక్కడో చేశాను బఫర్ రీడర్ అయితే చూసినట్లే గుర్తు. సింధు మీరు లాగిన్ అయ్యారండి? సింధు సింధు ఆర్ యు హియర్ మీ? తను మాట్లాడుతుందండి, బట్ మీకు వినిపించట్లేదు అనుకుంటా. ఓకే, నాకు వినిపిస్తుంది తను మాట్లాడడం. అంటే నా పక్కనే ఉంది కదా, తను మాట్లాడేది వినిపిస్తుంది నాకు. ప్రాబబ్లీ తన మైక్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో. ఓకే ఫైన్. ఇప్పుడు మీకు కొంచెం ఇన్పుట్ స్కానర్ క్లాస్ అనే వాటి మీద మీకు కొన్ని చేస్తే మీకు ఐడియా వచ్చింది. ఎందుకంటే రన్ టైమ్ లో ఎట్లా చేస్తాం ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం చందు. ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేయి, నేను చెప్తాను కోడ్, నువ్వు టైప్ చేద్దాన్ని. క్లాస్ నేమ్ ఏంటంటే శాంపిల్. దేంట్లో క్రియేట్ చేయాలండి? దాంట్లో org.chandu ఇప్పుడు ఏదైతే మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసామో దాంట్లోనే క్లాస్ నేమ్ శాంపుల్. తనకి చెప్పండి, నేను చెప్పేది. సింధు మీరు చూడండి, ఇక్కడ మనం ఎక్సెప్షన్ హ్యాండింగ్ లో కొన్ని అంటే ఆటోమేటిక్ గా ప్యాకేజెస్ ఎట్లా ఐ మీన్ యాడ్ చేయాలనేది చూస్తాం. జనరల్ గా ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు, ప్యాకేజ్ నాట్ ఫౌండ్ అని వచ్చినప్పుడు ఎట్లా యాడ్ చేయాలనేది ఇందులో నేను చూపిస్తాను. మీరందరూ చూడండి. అది శాంపిల్. నేను ఒక నిమిషం ఉండండి, లేదంటే ఇన్ఫార్మ్ చేస్తాను తనకి. చెప్పండి.
తనకి వినిపిస్తుందంటండి, బట్ తను మాట్లాడితే మీకు వినిపించట్లేదు. సంథింగ్ తన సిస్టమ్ దగ్గర ప్రాబ్లం ఉందేమో. మీరు చెప్పండి, తనకి వినిపిస్తుందంట. ఓకే ఓకే ఫైన్. చూస్తుందంట. ఓకే ఓకే శాంపిల్ ఓకేనా. ఇప్పుడు ఎన్నికైనా మంచి దీనికి 1 మినిట్ దీనికి మెయిన్ మెథడ్. యా 1 మినిట్ క్యాన్సిల్ చేయండి. ఇది న్యూ ప్యాకేజ్ లో చేద్దాం మనం. క్యాన్సిల్ చేసి ఓకే. org.chandu1 క్రియేట్ చేయండి ప్యాకేజ్ క్లాస్ క్రియేట్ చేశారు. ఓకే అక్కడ ఓకే శాంపిల్ ఎస్ క్యాపిటల్ పెట్టండి ఎప్పుడైనా కానీ మన ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో మనం. క్లాస్ నేమ్ అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి ఓకే ఓకే ప్రతి వర్డ్ లో. మెయిన్ మెథడ్ కావాలండి. దీనికి అక్కర్లేదు, ఇది సూపర్ క్లాస్. ఓకే. ఓకే మిగతా క్లాసెస్ అవన్నీ క్లోజ్ చేసేసాను. పైన మనకి వర్క్ స్పేస్ లో ఉన్నాయని క్లోజ్ చేయండి. ఓకే ఓకే కింద మన శాంపుల్ క్లాస్ లో మీరు టైప్ చేయండి ప్రైవేట్ స్పేస్ స్ట్రింగ్ ఎస్ క్యాపిటల్ స్ట్రింగ్ స్పేస్ నేమ్ సెమీకోలన్. ఇప్పుడు మనం జనరల్ గా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో ప్రతి నేమ్ అనేది ఏంటండి ఒక డేటా టైప్ వేరియబుల్, అవునా కదా. సో మన ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో ఏంటంటే ఇంటర్నల్ మెంబర్స్ అంటాం కదా, వీటిని క్లాస్ మెంబర్స్ అంటాం. అంటే వీటిని మనం ఇంటిజర్ వాల్యూస్ గా వేరియబుల్స్ కానీ ఫ్లోట్ కానీ డేటా టైప్స్ మెంబర్స్ అన్నిటిని క్లాస్ మెంబర్స్ అంటాం. సో ఎక్కువ మనం ఇలాంటి వాటిని ఎక్కువ ప్రైవేట్ లో డిఫైన్ చేస్తాం. ఎందుకంటే ప్రైవేట్ లో డిఫైన్ చేయడం వల్ల ఏంటంటే అదర్ క్లాస్ మెంబర్స్ డైరెక్ట్ గా వీటిని యాక్సెస్ చేయరు, లేకపోతే మనకి ఇన్ఫార్మ్ చేయకుండానే యాక్సెస్ చేసేస్తారు. సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో ఎస్ వినపడుతుంది. ఓకే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో మనము ఏదైనా కానీ ఇంటర్నల్ గా క్లాస్ లో ఏదైనా మెంబర్స్ డిఫైన్ చేసేటప్పుడు ప్రతిదీ ప్రైవేట్ గా మీరు డిఫైన్ చేయాలి. ఇది ఎందుకంటే యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామర్ గుడ్ డెవలపర్ ఎవ్రీ క్లాస్ మెంబర్ డిఫైన్ యాజ్ ఏ ప్రైవేట్. అంటే మెథడ్స్ క్లాసెస్ వాటిని పబ్లిక్ లో మనం చేస్తాం, మెంబర్స్ మాత్రం ప్రైవేట్ లో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ టైం నుండి ఎప్పుడైనా మీరు ఇంట్ ఏజ్ కానీ ఇంట్ ఏదైనా అట్లా ఇచ్చినప్పుడు ప్రైవేట్ ఇంట్ ఏజ్ అట్లా ఇచ్చేయండి. ఓకేనా. ఓకే నెక్స్ట్ 1 లైన్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ లైన్ లో void accept మెథడ్ నేమ్ void accept మెథడ్ ఓపెన్ అండ్ క్లోజ్ బాడీ ఓపెన్ బాడీలో టైప్ చేయండి బఫర్ రీడర్ బి క్యాపిటల్ బఫర్ రీడర్ buffered bufferd buffered reader r capital reader space br equal to new buffered reader bufferd reader bufferd buffer reader దాంట్లో arg తీసేసి అది న్యూ స్పేస్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఐ క్యాపిటల్ ఇన్పుట్ ఎస్ క్యాపిటల్ ఇన్పుట్ stream reader r capital of system.in మెథడ్ లో ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ మెథడ్ ఉంది కండి, దాంట్లో రాయండి system.in ఎస్ క్యాపిటల్. ఇక్కడేనండి ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ లో మీరు మెథడ్ ఓపెన్ చేశారు కదా, ఆ మెథడ్ లో system.s క్యాపిటల్ system.in ఓకే మీరు దాన్ని యాడ్ చేయకండి, యాడ్ చేశారా. ఓకే ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్ డిలీట్ చేయండి, పైన చెప్తాను. మీరు system.in ఉన్నాయండి అది. ఓకే అండి ఒక్క నిమిషం ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ప్యాకేజ్ ని ఎట్లా షార్ట్ కట్ లో యాడ్ చేయాలనేది నేను చెప్తామని. ఎస్ క్యాపిటల్ సిస్టమ్ లో ఎస్ క్యాపిటల్. ఓకే ఆ పైన ప్యాకేజ్ డిలీట్ చేయండి పైన మీరు ఆటోమేటిక్ గా రైట్ క్లిక్ ఇచ్చి మీరు యాడ్ చేశారు కదా. ఇప్పుడు ఇంపోర్ట్ డిలీట్ చేయనా, అది ఇంపోర్ట్ బఫర్ రీడర్ అని ఉంది కదా, ఆ ప్యాక్ డిలీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బఫర్ రీడర్ దగ్గర మనకి సంథింగ్ ఏదో అట్లా స్క్రోలింగ్ వచ్చింది కదా, ఏదైనా ప్రీ డిఫైన్ ప్యాకేజ్ కావాలనుకోండి, ఒకవేళ సిస్టమ్ మనం డిఫైన్ చేయాలి. ఏంటి ఆ ప్రీ డిఫైన్ ప్యాకేజ్ మీకు తెలియదు, బట్ మీరు ఏంటి ఐడి యూజ్ చేస్తున్నారు కదా. సో బఫర్ రీడర్ దగ్గర కర్సర్ ప్లేస్ చేయండి, ఆటోమేటిక్ గా చూపిస్తుంది. పక్కన బి దగ్గర టైప్ చేయండి, క్లిక్ చేయండి బి దగ్గర బిఫోర్ బి
యా అక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఓ వచ్చేసిందా? ప్యాకేజెస్ వచ్చేసినాయా? అంటే ఇప్పుడు మనం ఇందాక ఇవాళ షార్ట్ కట్ ఏం చూసాం మనం, ఒకటి కంట్రోల్ షిఫ్ట్ సి కంట్రోల్ షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ కాదు, స్లాష్. అది యాక్చువల్ గా స్లాష్ అని చెప్తే మళ్ళీ పైన కింద మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను క్వశ్చన్ మార్క్ అని చెప్పాను. అది కంట్రోల్ షిఫ్ట్ సి ఏమో సింగిల్ లైన్ ఆఫ్ కామెంట్, కంట్రోల్ షిఫ్ట్ స్లాష్ అనేది మల్టీ లైన్ ఆఫ్ కామెంట్. అది నెక్స్ట్ సింగిల్ అన్కామెంట్ కూడా అదే క్లిక్ చేయాలి. ఒక్కోసారి ఏదైనా ఐడి ప్రాబ్లం ఉన్నా లేదా కీబోర్డ్ సరిగా మీరు ప్రెస్సింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది వర్క్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు మనం ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయడానికి ఏం చూసాం? షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ ఓ. రాయనండి, లేకుంటే కామెంట్ పెట్టుకుని రాసుకుని మీకు ప్రాబ్లం లేదు. కంట్రోల్ షిఫ్ట్ ఓ అంటే నెక్స్ట్ ఎవరైనా వీడియో చూసినా ఈజీగా అర్థం అవుతుంది. అది మీరు కామెంట్లు పెట్టి రాయాలి ఎప్పుడైనా కానీ. బిఫోర్ పెడతాను మొత్తం రాసిన తర్వాత ఒకేసారి కామెంట్ పెడతాను. ఓకే, సింగిల్ లైన్ కామెంట్. importing package. మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కొట్టండి, కంట్రోల్ షిఫ్ట్ సి, మల్టీ లైన్. ఓకే, ఫైన్, నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు బఫర్ రీడర్ అయిపోయింది. అంటే ఇప్పుడు బఫర్ రీడర్ ఎందుకు వాడుతున్నాం మనం? ఇన్పుట్ అనేది మనం బిఫోర్ అంటే రన్ టైమ్ లో ఇస్తున్నాం మనం. మనకేంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాం అంటే, మనం జనరల్ గా ఇదివరకు మనం ఏజ్ ఈజ్ ఈక్వల్ 10 అని ఇచ్చేస్తాం, డైరెక్ట్ ప్రోగ్రామ్ లో ఇచ్చేస్తాం ఇన్పుట్ వాల్యూస్. అట్లా మనకి రన్ టైమ్ లో ఒక్కోసారి కావాల్సి వస్తాయి కదా కొన్ని వాల్యూస్. ఆ వాల్యూస్ రీడ్ చేయాలంటే మనం సి లాంగ్వేజ్ లో అయితే స్కానర్ క్లాస్ ఇచ్చేసేవాళ్ళం. మీకు గుర్తుందా సి లాంగ్వేజ్? దాంట్లో ఓకే అంటే అక్కడ రన్ ఇప్పుడు ఒక తీసేయండి, అది మనకు అవసరం లేదు. జావాలో అయితేనేమో రన్ టైమ్ లో ఏదైనా ఒక వాల్యూస్ రీడ్ చేయాలంటే ఎయిదర్ స్కానర్ క్లాస్ ఆర్ బఫర్ రీడర్ క్లాస్ ఆర్ ఫైల్, ఈ మూడిట్లోనే మనం ఏదైనా యాక్సెస్ చేయగలుగుతాం. సో మనకి ఇక్కడ స్కానర్ క్లాస్ అంటేనేమో స్కానర్ అనే ఒక క్లాస్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు బఫర్ రీడర్ అనేది కూడా ఒక క్లాసే, స్కానర్ క్లాస్ అనేది కూడా ఒక క్లాసే, ఫైల్ కూడా ఒక క్లాస్. అంటే ఇవన్నీ కొన్ని ఇంటర్ఫేసెస్, ఆల్రెడీ ప్రీడిఫైన్ గా చేసిన ఇంటర్ఫేసెస్. ఓకేనా? అంటే అవి ఆల్రెడీ ప్రీడిఫైన్ గా డిఫైన్ చేసేసారు. సో ఇక్కడ బఫర్ రీడర్ అనేది ఏంటంటే మనం ఇచ్చే వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ అన్ని కూడా బఫరింగ్ అంటే జీరోస్ అండ్ వన్స్ లో తీసుకుంటుంది. ఒకవేళ మీరు చందు అని నేమ్ టైప్ చేసినప్పటికీ చందు వాల్యూని ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేసుకొని, అంటే ఇన్పుట్ సిస్టమ్ డాట్ ఇన్ అనే మెథడ్ ఉంది కదా, అది హైలైట్ చేయండి అక్కడ. సిస్టమ్ డాట్ ఇన్, సిస్టమ్ డాట్ ఇన్ మనం ఇచ్చే వాల్యూస్ ఉంది కదా, ఆ వాల్యూస్ అని సిస్టమ్ డాట్ ఇన్ అనేది ప్రింట్ స్ట్రీమ్ అనే ఒక సూపర్ క్లాస్ ఉంది, అందులో ఒక మెథడ్ అది సిస్టమ్ డాట్ ఇన్ అనేది. అది తీసుకుంటుంది ఫస్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ. ఐఎన్ అంటే ఇన్పుట్ వాల్యూ. ఓకేనా? ఆ ఇన్పుట్ వాల్యూ మన ఇచ్చిన వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ చందు అని ఇచ్చాను, అది తీసుకొని ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అంటే మన ఇచ్చిన వాల్యూస్ ని జీరోస్ అండ్ వన్స్ గా కన్వర్ట్ చేసింది. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ యొక్క వాటి యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ సిస్టమ్ డాట్ ఇన్ దగ్గర ఉన్న వాల్యూని ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అంటే జీరోస్ అండ్ వన్స్ కి కన్వర్ట్ చేసింది. ఓకేనా? మన కీబోర్డ్ నుండి కన్వర్ట్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ అది అవుట్పుట్ కి సెండ్ అవ్వాలి కదా, సంథింగ్ పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళాలి కదా. అంటే ఇక్కడ మనం యాక్సెప్ట్ మెథడ్ లో వాడుతున్నాము. ఇక్కడ నుండి సపోజ్ ఏ+బి అన్నాం అనుకోండి, ఏ వాల్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ కంటే జీరోస్ అండ్ వన్స్ కి కన్వర్ట్ అయింది. కాకపోతే మనం అక్కడ బిజినెస్ లాజిక్ లో C=A+B అని ఇచ్చాం. అంటే అక్కడ ఈ వాల్యూ అనేది C=A+B లైన్ కి వెళ్ళాలి కదా. అవి వెళ్ళాలన్నప్పుడు బఫర్ రీడర్ తీసుకెళ్ళింది, క్యారీ చేసింది. మన ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో బఫర్ రీడర్ దాన్ని క్యారీ చేసి అది C=A+B లో ఏకి పంపించింది. ఓకేనా? అట్లా పంపించి అట్లా బిజినెస్ లాజిక్ రన్ అవుతా ఉండేది. నెక్స్ట్ లైన్ రాయండి, ఈ లైన్ తర్వాత నెక్స్ట్ లైన్ టైప్ చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఓకే, దీన్ని ప్రింట్ వెళ్ళండి, సరిపోయింది. ఓకే, షార్ట్ కట్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, నో ప్రాబ్లం.
in double quotes enter name. Okay, just print చేస్తుంది స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ లైన్. నేమ్ is equal to br dot read line. ఆ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, సెమీకోలన్. ఓకేనా? ఓకే, మెథడ్ అవుట్ సైడ్కి రండి, యాక్సెప్ట్ లైన్ కి లాస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు వైట్ డిస్ప్లే ఇంకో మెథడ్ ఓపెన్ చేయండి. అక్కడ ఏంటి బిఆర్ డాట్ రీడ్ లైన్ ఏం చూపిస్తుంది? త్రోస్ డిక్లరేషన్ చూపించమంట. ఓకే, లేకపోతే ట్రై అండ్ క్యాచ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం అది. నెక్స్ట్ వైట్ డిస్ప్లే ఇచ్చారు కదా, దాంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కి println కి తేడా ఏంటి? ప్రింట్ అంటేనేమో ఇప్పుడు రెండు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ప్రింట్ అవ్వాలి కదా. మెయిన్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అనే మెథడ్ ఏంటంటే ప్రింట్ చేయటం. రెండు కాన్సిక్యూటివ్ సబ్సిక్వెంట్ స్టేట్మెంట్స్ ప్రింట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ వన్ ప్రింట్, సెకండ్ వన్ కూడా దాని పక్కనే ప్రింట్ అయింది. అదే ప్రింట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో ఫస్ట్ లైన్ లో ప్రింట్ అయ్యింది, నెక్స్ట్ సెకండ్ లైన్ సెకండ్ లైన్ లో ప్రింట్ అయ్యింది. ఎల్ఎన్ ఇండికేట్స్ న్యూ లైన్. ఓకే, నాకు అందులో నేమ్ ఇన్ డబుల్ కోట్స్ నేమ్, అవుట్ సైడ్ ఆఫ్ ద డబుల్ కోట్స్ ప్లస్ నేమ్. ఓకేనా? అక్కడ కొద్దిగా నేమ్ తర్వాత డబుల్ కోట్స్ లో కొద్దిగా స్పేస్ ఇవ్వండి, మనకి అవుట్పుట్ లో కొద్దిగా డబుల్ కోట్స్ లో స్పేస్ ఇవ్వండి. ప్లస్ కి అటు మధ్య ఎంత ఇచ్చినా మనకు అనవసరం, ఇంకొంచెం స్పేస్ ఉంది డబుల్ కోట్స్ లో అనేది. ఓకే, ఫైన్, దట్స్ ఫైన్. అక్కడ నేమ్ దగ్గర ఒకసారి పైన వైడ్ యాక్సెప్ట్ లో లైన్ నెంబర్ 14 దగ్గర కర్సర్ ప్లేస్ చేయండి ఒకసారి, పక్కన ఎన్ దగ్గర నేమ్ ఎన్ దగ్గర ప్లేస్ చేయండి. అక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఓ కొట్టండి, ఏమన్నా అవసరమైతే అది ప్రింట్ అయితే. త్రోస్ తీసుకుంటాను. ఓకే, మన తర్వాత ఇస్తాంలే నీకు, ఇక్కడైతే ఏం ఇవ్వట్లేదు, అట్లా ఉన్నాయి. ఓకే, ఇంకో క్లాస్ ఓపెన్ చేయండి, org.chandu మీద క్లిక్ చేసి సెకండ్ క్లాస్ exe1, క్యాపిటల్ ex1. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మీద సెలెక్ట్ చేయండి, ఫినిష్. ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం శాంపుల్ అనే క్లాస్ కి. ఓకేనా? ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయడానికి సింటాక్స్ ఏంటండి? ఆబ్జెక్ట్ అంటే ఏదైనా మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ పర్టికులర్. క్లాస్ దాంట్లో కామెంట్ రాయండి, ఆబ్జెక్ట్ సింటాక్స్ అని కామెంట్ లో రాయండి, సింగిల్ లైన్ కామెంట్ లో క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్, ఓపెన్ అండ్ క్లోజ్ పారాన్సిస్ సెమీకోలన్. నెక్స్ట్ లైన్ లో శాంపుల్ s is equal s క్యాపిటల్, మన క్లాస్ నేమ్ అదే కదా, స్పేస్ s ఈక్వల్ టు న్యూ శాంపుల్. అక్కడ s స్మాల్ అని వచ్చింది, అది అట్లా ఇవ్వాలని స్మాల్ ఇవ్వండి లేదు, అలా అదే ఇవ్వాలేమో. ఓకే, అది మన యూజర్ చాయిస్ అది. నెక్స్ట్ లైన్ s డాట్ యాక్సెప్ట్, నెక్స్ట్ లైన్ లో x డాట్ యాక్సెప్ట్ మెథడ్. చందు ఉన్నారండి? మీ వాయిస్ వినపడతలేదు. హలో హలో
Yeah, Chandini, are you there? Chandini? What happened? What happened, Chandu?